ఇటీవలే విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు. అజిత్ పవార్ విమానం బారామతిలోని టేబుల్ టాప్ రన్వేలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో టేబుల్ టాప్ రన్వే అంతటి ప్రమాదకరమా అనే చర్చ జరుగుతోంది. టేబుల్ టాప్ రన్వే ఎందుకంత ప్రమాదకరం? అది ఎందుకు పైలట్లకు ప్రమాదకరంగా ఉంటుందనే విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అజిత్ పవార్ ఇటీవలే విమాన ప్రమాదంలో మరణించారు. అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్ అయిన బారామతిలో టేబుల్ టాప్ రన్వే ఉంది. అయితే గతంలో ఎన్నో ప్రమాదాలకు కారణమైన ఈ టేబుల్ టాప్ రన్వే ఇప్పుడు ఈ ప్రమాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఈ టేబుల్ టాప్ రన్వే ఏంటి, అది ఎందుకు పైలట్లకు ప్రమాదకరంగా ఉంటుందనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి విమానాశ్రయంలోని టేబుల్ టాప్ రన్వేపై ప్రమాదానికి గురైన నేపథ్యంలో అసలు ఇలాంటి రన్వేలు ఎందుకు ప్రమాదకరం అనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. టేబుల్ టాప్ రన్వేపై విమానం ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు విమాన ప్రమాదాలు జరిగాయి. ల్యాండింగ్ సమయంలో విమానం కంట్రోల్ తప్పడం, పైలట్ సరిగ్గా అంచనా వేయకపోవడం, దీనివల్ల టేబుల్ టాప్ రన్వేలపై విమాన ప్రమాదాలు జరిగాయి. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఇది కూడా టేబుల్ టాప్ రన్వే కావడం ఇప్పుడు అసలు వివాదానికి కారణమైంది. కొండ ప్రాంతాలను చదును చేసి లేదా లోయల మధ్య ఎత్తైన పీఠభూమిపై నిర్మించే రన్వేలను టేబుల్ టాప్ రన్వేలు అని పిలుస్తారు. ఇలాంటి టేబుల్ టాప్ రన్వేల చుట్టూ లోతైన లోయలు లేదా వాలుగా ఉంటాయి. ఇలాంటి టేబుల్ టాప్ రన్వేలపై విమానాలను ల్యాండింగ్ చేసే సమయంలో పైలట్లకు పొరపాటు చేస్తే ప్రమాదం తప్పదు. రన్వే అంచు దాటి కొంచెం ముందుకు వెళ్లినా విమానం నేరుగా లోయలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి విమానాశ్రయాలు ఎత్తైన ప్రాంతాల్లో ఉండడం వల్ల గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ల్యాండింగ్ సమయంలో విమాన వేగాన్ని కంట్రోల్ చేయడం పైలట్లకు చాలా కష్టతరంగా మారుతుంది. బారామతి విమానాశ్రయం సముద్ర మట్టానికి సుమారు 604 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మరోవైపు బారామతి ఎయిర్పోర్టులో అత్యాధునిక ల్యాండింగ్ పరికరాలు లేకపోవడం, అది టేబుల్ టాప్ తరహా రన్వే కావడం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో పైలట్ విమానాన్ని మాన్యువల్గా దింపేందుకు ప్రయత్నించినప్పుడు లెక్క తప్పడంతో విమానం రన్వే అంచును ఢీకొట్టి పేలిపోయింది. ఈ ఘటన భారత విమానయాన రంగంలో భద్రతా లోపాలను మరోసారి ఎత్తి చూపుతోంది. అంటే విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్లు పూర్తిగా తమ కళ్లపై మాన్యువల్ కంట్రోల్పైనే ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా టేబుల్ టాప్ రన్వేలు కొండలపై లేదా ఎత్తైన ప్రాంతాల్లో ఉండడం వల్ల పైలట్లకు రన్వే వాస్తవం కంటే దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల ల్యాండింగ్ సమయంలో పైలట్లు లెక్కలు తప్పే ప్రమాదం ఉంది. మన దేశంలోని పలు రాష్ట్రాల్లో టేబుల్ టాప్ రన్వేలు ఉన్నాయి. కేరళలో కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హిమాచల్లోని సిమ్లా ఎయిర్పోర్ట్, సిక్కింలోని పాక్యూంగ్ ఎయిర్పోర్ట్, మిజోరాంలోని లెంగ్పూయ్ ఎయిర్పోర్ట్, కేరళలోని కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మహారాష్ట్రలోని బారామతి ఎయిర్పోర్ట్లు టేబుల్ టాప్ రన్వేలు కలిగి ఉన్నాయి. దేశంలో టేబుల్ టాప్ రన్వేల చరిత్రలో గతంలోనూ పలు విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. 2010లో కర్ణాటక మంగళూరు ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రన్వే అంచు దాటి లోయలో పడిపోవడంతో 158 మంది దుర్మరణం చెందారు. 2020లో కేరళలోని కోజికోడ్లో భారీ వర్షంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానం రన్వేను దాటి 35 అడుగుల లోతు లోయలో పడి 2 ముక్కలైంది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇటీవల బారామతి టేబుల్ టాప్ రన్వేలో అజిత్ పవార్ విమానం ప్రమాదానికి గురైంది. ఇటీవల విమాన ప్రమాదం జరిగిన బారామతిలోనే కాదు, గతంలోనూ టేబుల్ టాప్ రన్వేలో పలు ప్రమాదాలు జరిగాయి. టేబుల్ టాప్ రన్వేలు కొండలపై లేదా ఎత్తైన ప్రాంతాల్లో ఉండటం వల్ల పైలట్లకు రన్వే వాస్తవం కంటే దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీనివల్ల ల్యాండింగ్ సమయంలో పైలట్లు లెక్కలు తప్పే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి కారణాల వల్లే టేబుల్ టాప్ రన్వేలలో విమాన ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.